జగిత్యాల జిల్లా మెట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. 5,000 లంచం తీసుకుంటూ మెట్పల్లి సబ్ రిజిస్ట్రార్ అసిఫుద్దీన్ ఏసీబీకి పట్టుబడ్డాడు. మెట్పల్లిలోని సాయిరాం కాలనీలో 266 గజాల స్థలాన్ని మార్టిగేజ్ చేయడానికి రిజిస్ట్రార్ 10,000 రూపాయల లంచంగా డిమాండ్ చేశారు. దీంతో బాధితుడైన ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సుంకే విష్ణు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఒప్పుకున్న మొత్తం 5,000 రూపాయలు లంచంగా తీసుకుంటూ ఉండగా మెట్పల్లి సబ్ రిజిస్ట్రార్ అసిఫుద్దీన్, అవుట్సోర్సింగ్ అటెండర్ బానోతు రవికుమార్, డాక్యుమెంట్ రైటర్ అసిస్టెంట్ ఆర్మూర్ రవి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. మూర్తి, జగిత్యాల జిల్లా మెట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మెట్పల్లి సబ్ రిజిస్ట్రార్ అసిఫుద్దీన్ 5,000 లంచం తీసుకుంటానుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారని తెలుస్తుంది. ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన చింకే విష్ణు అనే బాధితుడు తనకు మెట్పల్లి పట్టణంలోని సాయినగర్ కాలనీలో ఉన్న 266 గజాల స్థలంను మార్టిగేజ్ చేయడానికి 10,000 డిమాండ్ చేశారని, ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులకు ఈ చింకే విష్ణు అనే బాధితుడు సమాచారం అందించడంతో ఈ రోజు ఏసీబీ అధికారులు వలపన్ని అసిఫుద్దీన్ ను 5,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అంతేకాకుండా ఇదే ఆఫీస్ లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ అటెండర్ గా పనిచేస్తున్న బానోతు రవి, డాక్యుమెంట్ రైటర్ అసిస్టెంట్ ఆర్మూర్ రవిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్ రాజు.